ఆ ఇద్దరి ఎపిసోడ్ పై అసలు ఏం జరుగుతోంది? ఒకరేమో ఏవేవో లెక్కలు వేసుకుంటున్నారు, ఇంకొకరు వాస్తవానికి దగ్గరగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ ఇప్పటి వరకు జరిగిన ప్రచారం వెనుక ఏముంది? అనర్హత పిటిషన్ల విచారణ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లను విచారించారు స్పీకర్. ఇక మిగిలింది ఇద్దరే. దాంట్లో కడియం శ్రీహరి ఒకరు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే కడియంకు నోటీసులిచ్చారు. ఆయన కొంత గడువు కావాలని కోరారు. దీంతో కడియం శ్రీహరికి కూడా స్పీకర్ నోటీసులిచ్చి విచారణకి పిలిచే ఆలోచనలోనే ఉన్నారు. రాజీనామా చేయాలని, ఎన్నికల్లో గెలిచి రావాలన్న ఆలోచనతో కడియం శ్రీహరి ఉన్నారు. కానీ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తున్నారు కాబట్టి ఆయన స్పీకర్ చేసే విచారణ ఎదుర్కొన్నారు. దానం నాగేందర్ ఎపిసోడ్లోనే గందరగోళం నెలకొంది. తన భవిష్యత్తు రాజకీయంపై ఆయనకు క్లారిటీ మిస్ అయినట్టుంది. తన వ్యూహానికి అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రాజీనామా చేస్తున్నారు, 1-2 రోజుల్లో అని లీకులివ్వడం, ప్రభుత్వం పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైలెంట్ అవ్వడం లాంటి ఇష్యూలు జరిగాయి. మరోవైపు ఎమ్మెల్సీ అంటూ, మంత్రి పదవి అంటూ పాత కాంగ్రెస్ నేతలతో లాబింగ్లు చేసుకుంటున్నారు. అయితే పార్టీ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఇప్పటి వరకు దానంకి క్లారిటీగా ఇండికేషన్లు లేవు. ఢిల్లీకి వెళ్లినా ఆయనకు వచ్చిన సలహాలు కూడా లేవు. రాజీనామాపై ఆయన క్లారిటీ ఇస్తే తప్ప నమ్మేట్టు లేదు. ఇప్పటికే దానంకు 2 సార్లు నోటీసులిచ్చారు స్పీకర్. వేయాల్సిన ఎత్తుగడలన్నీ వేసేశారు దానం. కానీ ప్రయోజనం లేకపోవడంతో స్పీకర్కి అప్పీల్ చేసుకున్నారు. విచారణకు వివరణ ఇవ్వడానికి కొంత గడువు కావాలని అభ్యర్థించారు. అంటే రాజీనామా లేదు, స్పీకర్ ముందు విచారణకు హాజరవ్వడంపైనే ఇప్పటి వరకు ఉన్న క్లారిటీ. కానీ దానం ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని పార్టీలో టాక్ నడుస్తుంది.